జిప్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో మాతా పద్మజానంద గారు ఉన్నారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. చాలా మందికి ఇంట్లో బల్లి పడితే ఏదో జరుగుతుంది అన్న భయం ఉంటుంది, వెంటనే స్నానం చేయాలని అపోహ ఉంటుంది. కంచిలో బల్లిని ముట్టుకుంటే బల్లి పడిన దోషం పోతుందమ్మా? హరి ఓం శ్రీ గురుభ్యో నమః. అమ్మ, కంచిలోని బంగారు బల్లి వెండి బల్లి ఉన్నది వాస్తవం. కంచికి వెళ్ళి అంటే ఇది మన సనాతనం పురాతనం నుంచి జరుగుతున్నటువంటి విషయం అన్నమాట. అంటే భగవంతుని అనుగ్రహాన్ని పొంది అక్కడ ఉండేటువంటివి అవి సూర్యచంద్రు బింబంగా, అంటే సూర్యుడు యొక్క అనుగ్రహం సూర్యచంద్రులుగా అవి ఏర్పడినటువంటివి అన్నమాట. గౌతమ్మ దీనికి 2-3 కథనాలు ఉన్నాయి, దీనికి ఎన్నో ఉన్నాయన్నమాట. ఒక రాక్షసులు శాపగ్రస్తులై వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు ఇటు వచ్చి రావడం వల్ల అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి అని చెప్పడంలోని వాళ్ళు ఇక్కడికి వచ్చి సేవ చేస్తూ ఉండేటప్పుడు అమ్మ ఆ రకంగా సూర్యచంద్రులుగా ఫలానా దగ్గర మీరు ఉండండి అని చెప్పడం, ఇలా ఎన్నో నానుళ్ళు ఉన్నాయి. అది అయితే ఇక ప్రాధాన్యత బల్లి పడితే ఏదో అయిపోతుంది అంటే ఈ యొక్క రాక్షసులు ఎవరైతే ఉన్నారో వారిని ఏంటంటే భూమి మీద నడవకుండా భూమి మీద నడయాడనటువంటి ఒక ప్రాణులుగా జీవించని పొండనేసి శపించినటువంటిది ఈ బల్లులు. ఎవరికైనా అంటే అదొక భయం అని, చాలామంది బల్లిని చూస్తే భయపడతారు, అదేం చేయదు పాపం, కానీ దాన్ని చూస్తే భయపడతారు. అలాగే కొంతమంది దాన్ని చూస్తే ఒళ్ళు జలధరించినట్టు అనిపిస్తుంది, ఏదో ఫీల్ వస్తూ ఉంటుంది బల్లి. అయితే ఇక్కడ ఈ బల్లి మనం అందరికీ తెలిసినటువంటిదే. పాముకి కోరల్లోని, తేలుకి ఈ యొక్క వీటిలోని కండాల ఏమంటారు వాటిలోని, అలాగే తేలుకి బల్లికి మన తోకలోని విషం ఉంటుంది అంటారు. అంటే విషపూరితమైనటువంటి ఒక జీవులు విషంతో కూడుకున్నటువంటిది. అయితే ఇది ఎలాగైతే బల్లి శాస్త్రం ప్రకారం చూసినట్టయితే కొన్ని స్థానాలలో కనుక ఆ బల్లి పడితే దానివల్ల మంచి జరుగుతుందంటారు, చెడు రెండు వాస్తవం. అంటే కొన్ని ఇప్పుడు కెమికల్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం మనం. కెమికల్స్ ఉంటాయి, రియాక్షన్స్ ఎలా ఉంటాయి, ఒక దాంట్లో ఒకటి కలిపితే కొన్ని విపరీత రియాక్షన్స్ ఇస్తాయి, కొన్ని మంచి చేస్తూ ఉంటాయి. ఇవి కూడా అంతే. ఏదైనా అమ్మ మనం అబ్జర్వేషన్లోనే ఉంటుంది అది. ఇది కొన్ని స్థానాల్లో పడితే పాయిజన్, ఇప్పుడు నెగటివ్ పాజిటివ్ కలిస్తే పాజిటివ్ అవుతుంది, పాజిటివ్ కలిస్తే పాజిటివ్ అవుతుంది, కానీ నెగటివ్ కలిస్తే నెగిటివ్. ఇప్పుడు ఇది అంతే, మనం సింపుల్ వేలో చెప్పుకోవాలి అంటే ఎప్పుడైనా కొన్ని స్థానం అయితే అలా అని పూర్తిగా భయపడక్కర్లేదు. మనకి ఎన్ని అయితే ఉన్నాయో దైవానుగ్రహాన్ని మించింది లేదు, దైవ కృపకి పాత్రులైతే ఇవేమీ కూడా లెక్కలోకి రావమ్మా. అవునమ్మా, బల్లి పడితే స్నానం చేయాలి వెంటనే అంటారు అమ్మ. అది ఏంటంటే ఎందుకో అంటారంటే విషపూరితమైనటువంటి జంతువు, అలాగే ఒంటి మీద పాకితే ఒక జలధరించినట్టు ఉంటుంది. ఒకటి ఆ రీతిలోని, 2 ఏంటంటే ఈ భూమి మీద నడయాడనటువంటిది శాపగ్రస్తంగా వచ్చినటువంటిది కాబట్టి అది మీద పడితే ఆ చెడు మనకు వస్తుంది అనేటువంటిది వాస్తవం. అయితే స్నానం చేసేయాలంట. అయితే అక్కడికి వెళ్ళి బంగారు బల్లి మన వెండి బల్లి ముట్టుకోండి అంటారు. ఈ బంగారు బల్లి ఏంటి అంటే సూర్యానుగ్రహం, సూర్యుని యొక్క ప్రతీక బంగారు బల్లి, చంద్రుని యొక్క ప్రతీక వెండి. అంటే సింపుల్గా ఎందుకు చెప్తున్నాము అంటే ఇది మనం చిన్నంగా చేస్తున్నాం కాబట్టి సింపుల్ వేలో చెప్పుకోవాలంటే బంగారం అనేసరికి సూర్యానుగ్రహం. ఏది ఏమైనప్పటికీ వాళ్ళు ఆ రాక్షసులు ఎవరైతే ఉన్నారో వారెవరు గురువు అనుగ్రహాన్ని పొందడానికి వచ్చారు, గురువు అనుగ్రహంతో వాళ్ళు అలా అయ్యారు. మీరు అక్కడ ఉండేటువంటి అవి 2 కూడా గురువు యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ యొక్క బంగారు బల్లి వెండి బల్లిలుగా మీరు ఎప్పుడూ కూడా ఉంటారు ఇక్కడ అన్నారు. అక్కడ వాళ్ళు ఆ రకంగా ఉన్నారనమాట. ఎందుకు సూర్యచంద్రుడు అంటే కావలసినటువంటిది, ముఖ్యమైనటువంటిది ఎవరైనప్పటికీ కూడా గురువు యొక్క ఆశీస్సులు, గురువు యొక్క ఆశీస్సులతో, గురువు యొక్క
అనుగ్రహంతో దారి చూపిస్తే ఆ దారిలో పరమాత్మను చేరుకోవడం ముఖ్యమైనటువంటిది ఇది. అందుకే గురువుకి నమస్కరించాలి, ఎప్పుడైనా గురువుని గురువే గౌరవించాలి ముఖ్యం. అని చెప్పి. అయితే ఈ బల్లి ఎందుకన్నారు? ఇప్పుడు అక్కడికి వెళ్ళి అవి ముట్టుకొని వచ్చి అక్కడ పూజ చేసుకుని వచ్చారు అంటే, కంచికి వెళ్ళారంటే కంచి ఒక శక్తిపీఠం, తల్లి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతారు కాబట్టి తల్లి ఆశీస్సులతోని తల్లి ఆజ్ఞతోని అక్కడ ముట్టుకొచ్చారు కాబట్టి ఎప్పుడైతే అది చేసి వస్తారో ఆ చేసి వచ్చినప్పుడు ఏవైనా దోషాలు, ఈ బల్లి పడినందువల్ల వచ్చిన దోషాలు అవి కూడా ఎవరు తీసేస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి ఆ జగన్మాత తీసివేస్తుంది. అలాగే చూడండి అమ్మ, బల్లి పడితే బల్లి పడే వాళ్ళ మీద ఏమంటారు, ఈ బల్లిని ముట్టుకున్న వాళ్ళని వెళ్ళి ముట్టుకున్నా సరిపోతుంది అంటారు. కానీ ఎవరు కంచికి వెళ్ళి ఆ బంగారు బల్లి వెండి బల్లిని ముట్టుకున్న వాళ్ళకి తెలిసి వాళ్ళకి చెప్పి మీరు ముట్టుకున్నారా అని అడిగి ముట్టుకుంటే ఫలితం రాదమ్మా. తెలియకుండా వెళ్ళి మామూలుగా వెళ్ళి అంటే గురువు ఇక్కడ కూడా ఏంటి, ఇప్పుడు వీళ్ళు వెళ్ళి అక్కడ ఆ గురువు యొక్క కృపని పొంది వచ్చారు. ఆ పొందినటువంటి ఆ కృపని మనకి కొంచెం ఇచ్చేటట్టు మనం వెళ్ళి ముట్టుకునేసరికి వాళ్ళు పొందినటువంటి ఆ కృప మనకు వస్తుంది అని అర్థం. ఏది ఏమైనా అల్టిమేట్గా గురువు యొక్క కృప, గురువు కృప వారు పొందారు కాబట్టి, ఆ బల్లులు పొందాయి కాబట్టి, బల్లులుగా అయ్యాయి కాబట్టి, బంగారు బల్లి వెండి బల్లిగా అక్కడ ఆ కృపని పొందారు కాబట్టి, గురువు అనుగ్రహాన్ని పొందిన బల్లులు కాబట్టి ఆ దోషం ఏదైనా ఉన్నా కూడా రాదు కాబట్టి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ముట్టుకోవాలి. అదమ్మా అసలు. చాలా చక్కగా వివరించారమ్మా. చాలా చాలా ధన్యవాదాలు. చాలా బాగా చెప్పారు. హరి ఓం తల్లి.